హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ సభి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ద మచ్ ఎక్సైటెడ్ స్పిరిట్ మూవీలోని ప్రభాస్ గారి ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఆన్ టైమ్ లో పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ లో ప్రభాస్ గారితో పాటు తృప్తి గారిని కూడా రివీల్ చేశారు. పోస్టర్ ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లిటరల్ గా ఇట్స్ ఫైర్. నెక్స్ట్ లెవెల్లో మన రెబల్ స్టార్ గారిని ప్రెజెంట్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారు. క్యూరియాసిటీని బిల్డప్ చేయడం కోసం ఫుల్ ఫ్రంట్ సైడ్ ఫేస్ ని పూర్తిగా కనపడకుండా జస్ట్ సైడ్ యాంగిల్ లో ప్రభాస్ గారి ఫేస్ కనిపించేలాగా పోస్టర్ ని డిజైన్ చేసి మన కోసం రిలీజ్ చేశారు. సో ఇది చూడగానే సందీప్ రెడ్డి గారి పాత ఇంటర్వ్యూలో ఒకటి గుర్తొచ్చింది. ప్రభాస్ గారిలోని వన్ ఆఫ్ ద యూనిక్నెస్ ఏంటంటే ఆయన అలా ఫేస్ టర్నింగ్ ఇస్తూ తిరుగుతారు. నాకు అది మస్తు నచ్చింది అన్నట్లుగా చెప్పారు. దెన్ ఆ తర్వాత సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ గారి ఫేస్ టర్న్ అయ్యే సీన్స్ ఏ మూవీస్ లో ఉన్నాయో తీసుకొచ్చి దాంతో అందరూ ఎడిట్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆయన దేన్ని చూసి ఇంప్రెస్ అయ్యారో సేమ్ అదే యాంగిల్ ఆ టర్న్ కంటే ముందు జరిగే సీక్వెన్స్ తో బ్యాక్ సైడ్ నుండి టర్న్ అయ్యే ముందు ఏం జరుగుతుంది అనేది మనకు ఈ పోస్టర్ ద్వారా చూపిస్తున్నారు. సో ఆయన ఎలా చూడాలనుకున్నారో అది చెప్పారు, అదే చూపిస్తున్నారు, విచ్ ఈస్ మోర్ ఇంట్రిగింగ్. జస్ట్ ఒక పోస్టర్తో ఆయనకు ప్రభాస్ గారు ఎలా నచ్చుతారో ఆ ఫేస్ టర్నింగ్ థింగ్ ఎలా నచ్చుతుందో సేమ్ అదే విధంగా చూపించారు. ఇది జస్ట్ ఫేస్ టర్న్ అవ్వడం మాత్రమే సమీ. మరి ఆయన ఏ రేంజ్ ఆఫ్ రొమాంటిక్నెస్ అంటే ఆ కట్అవుట్ తో బోల్డ్ రొమాంటిక్ సీన్స్ అండ్ మెయిన్లీ యాక్షన్ సీన్స్, ఒక స్ట్రిక్ట్ బ్రూటల్ యాటిట్యూడ్ గల కాప్ తో ఏమేం చేపిద్దాం అనుకున్నారో, ఎంత రాగా ఆ యాక్షన్ సీక్వెన్స్ చూపిద్దాం అనుకున్నారో అన్ఇమాజినబుల్. ఈ పోస్టర్ ని బట్టి ఆయన ఎలాగైతే అనుకున్నారో దాన్ని సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్తో మ్యాచ్ చేస్తూ ప్రభాస్ గారి స్వాగ్ ని ఏం మాత్రం తగ్గనీయకుండా మెయింటైన్ చేస్తూ మనల్ని బీభత్సంగా ఎక్సైట్ అండ్ యాస్ట్రోనిస్ చేయబోతున్నారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది జస్ట్ మిడ్ నైట్ రిలీజ్ చేసిన పోస్టర్. నెక్స్ట్ ఫుల్ ఫ్రంట్ సైడ్ బేర్ బాడీతో పోస్టర్ ఏమన్నా వస్తుందా లేదా అనేది తెలియదు, కానీ వస్తే మాత్రం ఇంకా జస్ట్ ఇమాజిన్ ఇట్ గైస్. బట్ దిస్ పోస్టర్ ఇస్ ఇనఫ్ ఫర్ నౌ. దీంట్లో కూడా ఫ్యూ డీటెయిల్స్ ని చాలా స్ట్రాంగ్ గా ఇంక్లూడ్ చేశారు. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా అండ్ కొన్ని పాసిబుల్ థియరీస్ డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, అందరికి ఈజీగా కనిపించేది ప్రభాస్ గారి హెయిర్ స్టైల్. అది లాంగ్ గా గిర్లుగా రింగిల్ గా ఉంది. అండ్ ఆల్సో బియర్డ్ లుక్ అది నెక్స్ట్ లెవెల్ ఉంది. హీఈస్ ఎ స్మోకర్ అండ్ ఆల్సో డ్రింక్స్ ఆల్కహాల్ అని చూపిస్తున్నారు. వెనకాల కొన్ని దెబ్బలు తగిలిన్నాయి, చేతికి కూడా కనిపిస్తున్నాయి, ఫోర్ హెడ్ మీద కూడా గాయాలు కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఒక వింటేజ్ స్టైల్ ఆఫ్ హౌస్ లో ఉన్నారు. అది ఆ డోర్స్ ని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ద డీటెయిల్ ఈస్ తృప్తి గారి మెడలో మంగళసూత్రం ఉంది. అండ్ ఆల్సో తన లెఫ్ట్ హ్యాండ్ కి ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది. సో తను ఎవరో కాదు, దిస్ వన్ బ్యాడ్ హ్యాబిట్ గై వైఫ్ స్వయానా, తన భార్య. ఇది కూడా పోస్టర్ ని జూమ్ చేసిన వాళ్ళకు క్లియర్ గా కనిపిస్తుంది. సిగరెట్ వెలిగించమంటే ఆ గ్లాస్ ని పక్కన పెట్టి ఇలా తన భర్తకి ఆ వైఫ్ సిగరెట్ వెలిగిస్తుంది. సో లుక్స్ ని చాలా సింపుల్ గా ఈ పోస్టర్ లో చూపిస్తున్నారు, బట్ డీటెయిలింగ్ మాత్రం పీక్స్ లో పెడుతున్నారు. నెంబర్ 2, ఇక్కడ హీరోకి గట్టిగా దెబ్బలు తగిలిన్నాయి. తనేమో కట్లు కట్టించుకొని చక్కగా నుంచొని మందు సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు. ఇక్కడ మన థియరీ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్ లో ఒకసారి వెనక్కి వెళ్తే యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ అండ్ హీరో ఉన్న టైంలో సిగరెట్ వెలిగించుకొని హీరో ఏ టైంలో రిలాక్స్ అవుతాడో మనం చూసాంగా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఎన్ని దెబ్బలున్నా, ఎంత పెయిన్ గా అవి ఉన్నా అస్సలు తగ్గేదిలే అని అన్నీ చేసి ఇక్కడ ఇద్దరు రిలాక్స్ అవుతున్నారేమో అని అనుకోవచ్చు. సో ఈవెన్ పోస్టర్లో కూడా సందీప్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్లో డీటెయిల్స్ ఇస్తున్నారు. రాసుకోండి, చెప్పుకోండమ్మా మీ ఇష్టం అని స్కోప్ ఇస్తున్నారు. సో ఇదంతా ప్రీవియస్ మూవీని బట్టి అనుకున్న సీన్స్ అంటే ఆ దెబ్బలతో ఎస్. బట్ జోక్స్ అపార్ట్, ఆ పర్టికులర్ సీన్ అలా ఉంటుందా లేక ఈ సీన్ ఎందుకు వస్తుందో అనేది వీడియో కంటెంట్ లైక్ టీజర్ ట్రైలర్లో ఆర్ డైరెక్ట్గా మూవీ వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మీ థాట్స్ని రైట్ వేలో పెట్టుకోండి. నెంబర్ 3, ప్రీవియస్ డీటెయిల్లో దెబ్బలు తగిలాయి, దెబ్బలు అని అనుకున్నాగా. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తన వెనక సైడ్ మాత్రమే గాయాలయ్యాయి. అంటే నడుము కంటే పైన మాత్రమే, వెనకాల వీప్ మీద 2 భుజాల పైన రైట్ హ్యాండ్ చేతి మణికట్టుకి గాయాలని చూడొచ్చు. అఫ్కోర్స్ కనిపించే ఆ ఫోర్ హెడ్ మీద కూడా చిన్నగా గీసుకుని ఉంది. ఆ గాయాలు ఏ సందర్భంలో వచ్చాయో తర్వాత థియరీలో చెప్పుకుందాం. బట్ అవి దేని వల్ల కలిగాయో ఇక్కడ మనకు క్లియర్గా చూపించారు. లైక్ వెనకాల వీప్ మీద బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. లైక్ ఏదో కాలిన గాయంలాగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే తన వంటికి నిప్పంటుకుని కాలినట్లుగా, స్కిన్ ఎక్స్పోజ్ అయినట్లుగా అర్థమవుతుంది. సో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నార్మల్ దెబ్బలతో పాటు ఒక ఫైర్ యాక్సిడెంట్ లో కలిగిన గాయాలని అనుకోవచ్చు. దీని అర్థం మనం చూస్తున్న ఈ సీన్ జస్ట్ వాళ్ళిద్దరూ రిలాక్స్ అయ్యే సీన్. బట్ దానికంటే ముందు సీన్ ఒక బీభత్సమైన యాక్షన్ సీక్వెన్స్. అది ఎలా ఉంటుంది అంటే ఈ కట్అవుట్ కి కూడా ఈ రేంజ్ లో దెబ్బలు తగ్గాయి అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్. ఆల్రెడీ మనం సలార్ మూవీలో ఓ రేంజ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ని బీభత్సంగా ఎంజాయ్ చేసాం. బట్ ఇక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగ గారు విత్ ప్రభాస్ గారు. సో యాక్షన్ సీక్వెన్స్ ని ఏ రేంజ్ లో కంపోజ్ చేయించుంటారో అండ్ దానికి హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఏ రేంజ్ లో బీజం అందించుంటారో జస్ట్ ఇమాజిన్ గైస్. అంటే మూవీ స్టోరీ రాసుకోగానే షూటింగ్ కి వెళ్లే ముందు సందీప్ రెడ్డి వంగ గారు ఆ మ్యూజిక్ తో సీన్ వైజ్ గా కంపోజ్ చేయించుకొని అదే మ్యూజిక్ తో షూట్ చేశారని మనకు ఆల్రెడీ తెలుసు. సో కేవలం చూసే మనకే కాదు, షూటింగ్ చేసే ఆ స్టార్స్ కి కూడా నెక్స్ట్ లెవెల్లో ఇంపాక్ట్ఫుల్ గా ఆ సీన్ లో యాక్ట్ చేసే జోష్ వస్తుంది. సో ఆ కట్అవుట్ తో బ్రూటల్ యాక్షన్ సీక్వెన్స్
అది కూడా ఒళ్ళు కాలిపోతున్న లెక్క చేయని ఒక ఆరోగెంట్ ఫేస్ఫుల్ మ్యాన్ ఆ సిచ్యువేషన్ లో ఉండి ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ తో ఆ ఫైట్స్ చేస్తుంటే విత్ బీజిఎం బిగ్ స్క్రీన్స్ మీద ఎలా కనిపిస్తుందో జస్ట్ ఇమాజిన్. ఆ సీన్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని మైండ్ లో పెట్టుకుని అట్మోస్ట్ కేర్ తో సందీప్ రెడ్డి వంగ గారు ఆ సీన్ అండ్ సీక్వెన్స్ ని రాసుకొని జాగ్రత్తగా నెక్స్ట్ టైం షూటింగ్ చేస్తారు. అంటే షూట్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఈ పోస్టర్ షార్ట్స్ ని తీసి దెన్ ఆ యాక్షన్ ఎపిసోడ్ ని తర్వాత తీసి ఈ సీన్ కి మ్యాచ్ చేస్తారు. యాక్షన్ మూవీ లవర్స్ సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్ ని చూసే ఆడియన్స్ కి ఇట్స్ ఏ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా చాలా పోస్టర్స్ రావాలి అండ్ టీజర్ అండ్ ట్రైలర్స్ ఉన్నాయి అండ్ ఫైనల్ గా మూవీ ఉంది. సో మెల్లిగా డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి అవి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 4, ద లాస్ట్ డీటెయిల్ అండ్ ద థియరీ ఈస్ స్పిరిట్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టర్తో పాటు వేసిన ట్వీట్, యూ లవ్ వాట్ ఎక్సిస్టెడ్ బిఫోర్, నౌ ఫాల్ ఇన్ లవ్ విత్ వాట్ యూ నెవర్ న్యూ ఎక్సిస్టెడ్. అంటే ఇక్కడ చాలా మీనింగ్స్ వస్తాయి. సో పాసిబుల్ మీనింగ్ ని ఎక్స్ప్లోర్ చేస్తే హ్యాపీ న్యూ ఇయర్ కోసం కూడా అనుకోవచ్చు. లైక్ ఆ లైన్స్ కి అర్థం పాత అనుభవాల నుండి కొత్త అనుభవాలకి ప్రయాణం లాగా. అంటే పాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ నుండి ఇప్పుడు కొత్తగా రాబోయే వాటి కోసం ఇష్టపడు లవ్ చేయి హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా అనుకోవచ్చు. దెన్ ఇప్పుడు మూవీ పరంగా మాట్లాడుకుంటే యూ లవ్ వాట్ ఎక్సిస్టెడ్ బిఫోర్ అంటే గతంలో ఉన్నదాన్ని తను ప్రేమించాడు. అంటే మేబీ అది తన లవ్ అవ్వచ్చు ఆర్ ఫ్యామిలీ కూడా అవ్వచ్చు. సో తను చాలా ఇష్టంగా ప్రేమించి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ఆ ప్రేమ అది గతంలో ఉంది అంటున్నారు. అంటే దాని అర్థం ఇప్పుడు లేనట్లేగా. అంటే ఏమైనట్టు అది తర్వాత సంగతి. అండ్ తర్వాత లైన్, బట్ ఇప్పుడు లైఫ్ నీకొక నువ్వు ఊహించని కొత్త ప్రేమనిస్తుంది, స్వీకరించు, మళ్ళీ ప్రేమలో పడని చెప్తుంది. అంటే ఓవరాల్ గా ఇప్పుడు నీ లైఫ్ నీ కోసం కొత్తగా అమ్మాయిని పరిచయం చేస్తుంది. ఆమె నీకు తెలిసిన గతంలో ఉన్న ప్రేమలాగానే కాకుండా కొత్తదైన లోతైన ప్రేమనిస్తుంది. పాత జ్ఞాపకాల్లోనే ఉండి అక్కడే ఉండిపోవద్దు, నీ హార్ట్ ని ఓపెన్ చేసి మళ్ళీ లవ్ చేయి. దెన్ అది ఇచ్చే న్యూ లవ్, న్యూ ఫీలింగ్ ని ఆస్వాదించు. అంతకు మించిన ఆత్మీయత అండ్ అనుభూతి నీకోసం ఎదురు చూస్తుంది అని అర్థం వస్తుంది. అంటే దిస్ వన్ బ్యాడ్ హ్యాబిట్ గై లైఫ్ లో ఒకప్పుడు పుష్కలంగా లవ్ ఉండేది, అది వెళ్ళిపోతుంది. దెన్ అప్పుడే తన కాప్ జాబ్ పోగొట్టుకుంటాడు, జైలుకి వెళ్ళొస్తాడు. దెన్ ఇప్పుడు తనకు తన భార్య రూపంలో మళ్ళీ ఒక లవ్ దొరికింది, తనను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడని ఒక గెస్. నువ్వు ఒకప్పుడు లవ్ ని ఎంజాయ్ చేసావు విచ్ ఇస్ పాస్ట్. ఇప్పుడు కూడా నీ లైఫ్ లో లవ్ ఉంది, బట్ అది నువ్వు కూడా ఇమాజిన్ చేయలేనంత స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తున్నారు. సో ఒకవేళ మనం చెప్పిన పాయింట్ నిజమైతే ఈ పర్సన్ కి పాస్ట్ లో ఒక ఫ్యామిలీ అండ్ లవ్ కూడా ఉండేది. అంటే ఇంకొక హీరోయిన్ కూడా ఈ మూవీలో ఉండొచ్చు. అండ్ ఆబ్వియస్ గా వాళ్ళందరూ చనిపోతారేమో, ఆర్ జస్ట్ తన లవ్ ఆఫ్ ద లైఫ్ అని అనుకున్న పర్సన్ పోవచ్చేమో. సో అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అవ్వచ్చు. దెన్ ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ ప్రెజెంట్ టైంలో అవ్వచ్చు. సో ఈ స్టోరీ ఎటు నుండి ఎటు వెళ్తుంది, ఏమేమి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ వెయిటింగ్ ఇక్కడ. సో సీరియస్ ఆరోగెంట్ స్ట్రైట్ కాప్ రోల్లో ఈ పర్సనాలిటీతో ప్రభాస్ గారిని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మావా. పోలీస్ సెటర్ లో లేకుండానే ఈ లెవెల్లో ఉన్నారు. దెన్ వన్స్ పోలీస్ గెటప్ లో రగ్గడ్ గా రాగా ఒక ఫైట్ సీక్వెన్స్ లోని సీన్ లోని పోస్టర్ ని రిలీజ్ చేస్తే జస్ట్ ఇమాజిన్ ఆ లుక్ ఏ రేంజ్ ఇంపాక్ట్ ని కలిగిస్తుందో. నిద్ర మానుకొని మరి మీకోసం చేసిన వీడియో ఇది. మన ఎఫర్ట్స్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మూవీలో ఎంత యాక్షన్ అండ్ బోల్డ్ సీన్స్ ఉంటాయో అంతే లెవెల్లో ఈసారి ఎమోషన్స్ గట్టిగా తగులుతాయి. అది కూడా ప్రభాస్ గారి ఎమోషనల్ సీన్స్ అంటే జస్ట్ వెయిట్, స్క్రీన్స్ మీద నెక్స్ట్ లెవెల్లో ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ యాటిట్యూడ్. అది ప్రీవియస్ గా రెబల్ మూవీలో అలా సిగార్ వెలిగించుకుంటూ నడుచుకుంటూ వస్తున్న ఒక ఆరా స్వాగ్ ని మనం చూసాం. మొన్న సలార్ మూవీలోని ఫస్ట్ ఫైట్ సీన్ లో కూడా చూసాం. దాన్ని ఇప్పుడు ఈ పోస్టర్ లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీలో కూడా చూస్తాం. దానికోసం వెయిటింగ్. అండ్ మన వీడియోస్, మన ఎఫర్ట్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. 33.7,000 లో ఉన్నాం. ఫాస్ట్ గా 40,000 చేసేయండి గైస్. అండ్ విషింగ్ ఎవ్రీవన్ ఏ హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.